మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి సంపన్నుడైన దేవాది దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రశస్తమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ సమయంలో ప్రత్యేకంగా వాక్య ధ్యానాంశం కొరకు సిద్ధపడున్న ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒక ప్రత్యేకమైన అంశాన్ని, జీవితాన్ని గురించి మనం ఆలోచన చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క ఆలోచనలో మనం చేయబోయే అంశం ఏంటి అని అంటే, సహజంగా చాలా మంది జీవితంలో ఉండేటువంటి సామాన్యమైనటువంటి పరిస్థితులను కూడా ప్రత్యేకమైనవిగా చూస్తూ నేను అందరికంటే వెనకబడిపోయాను అనేటువంటి ఆలోచనతో ఉండిపోతూ ఉంటారు. ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అది వారి మనసులను కృంగతీసేయటం, వారి ఆలోచనలను నెగిటివ్గా చేసేటట్టుగా ప్రేరేపించటం, ఇంకా జీవితంలో ఇంకంతా సర్వస్వం అయిపోయింది అనేటట్లుగా ఒక నిరుత్సాహమైన నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోవటం మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఈ ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినగలిగినట్లయితే, మనను గురించి దేవుడు ఎంత గొప్పగా ఆలోచిస్తూ ఉన్నాడో, ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో అనేటువంటి విషయాలను మనం గ్రహించినప్పుడు ఎవరు కూడా నేను వెనకబడిపోలేదు, దేవుడు నాకు అప్పగించినటువంటి స్థితిలోనే నేను కొనసాగుతూ ఉన్నాను అనే నిరీక్షణతో బ్రతికేదానికి అవకాశం ఉంటుంది. దీని కొరకు మనం ఈ రోజున తీసుకోబోయేటువంటి వాక్య భాగం ఏంటి అని మనం పరిశీలిస్తే, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం మనం చదివినప్పుడు, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అని జ్ఞాని అయిన సొలొమోను చెప్పటం మనం గ్రహిస్తా ఉన్నాం. ఈ మాటను మనం పరిశీలించినప్పుడు చాలా సందర్భాల్లో చదువుతూ ఉంటాం, కానీ మన జీవితాల్లో మన ఆలోచనలను బట్టి, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఈ వాక్య భాగాన్ని తెలిసిందేలే, ఎప్పుడు చదివేదేలే అని పక్కన పడేస్తాం తప్ప, దానిని తెలియచేయటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటనేటువంటిది గ్రహించగలిగితే అది చాలా మనకి ఆదరణనిస్తుంది. ఈ మాట జ్ఞాని సొలొమోను ప్రసంగిలో వ్రాసాడని మనకు తెలుసును. కానీ ఈ సమయంలో ఎవరైతే నేను వెనుకబడిపోయి ఉన్నాను జీవితంలో అనుకుంటున్నారో వారందరూ ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. మొదటగా మనం గమనించినప్పుడు సమాజపు ఒత్తిడి, అలాగనే దేవుని యొక్క గడియారం. అంటే సమాజం యొక్క ఒత్తిడిలో మనం ఉన్నాము అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క గడియారంలో మనం ఉన్నాము. ఇది ఎలాగుంటది అంటే, లోకంలో మనం జీవించేటువంటి జీవితం ప్రతిరోజు కూడా ఈ లోకంలో మనం చేసేటువంటి ప్రయాస కంటికి కనబడినటువంటి రేసు కోర్సులా మనకు అనిపిస్తూ ఉంటుంది. అదే మనం పరుగులు పెట్టడం అని అంటాం, ఉరుకు పరుగులు అంటూ ఉంటాం. ఏ మాత్రం కూడా రెస్ట్ లేనటువంటి స్థితిని మనం చూస్తూ కనపరుస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తన వాక్యం ద్వారా ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, ప్రతి దానికి సమయము కలుదనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇలాగన లోకంలో ఉన్నటువంటి ఒత్తిళ్లను, పరిస్థితులను, వాటి యొక్క పర్యవసానాలను మనం పరిశీలన చేసినట్లయితే, మొదటగా లోకము, చుట్టూ ఉన్నటువంటి లోకం మనల్ని ఏమంటూ ఉంటుందంటే, నీకు 25 సంవత్సరాలు దాటిపోయినాయి కదా, ఇంకా ఉద్యోగం రాలేదా, ఉద్యోగం చేస్తున్నావా, 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదా, లేక పెళ్ళయింది కానీ ఇన్ని సంవత్సరాల దగ్గర పిల్లలు కలగలేదా, నువ్వు ఇంకా ఇల్లు కట్టలేదా, జీవితంలో సెటిల్ అవ్వలేదా అని ఇలాగన మనల్ని ఇతరులతో పోలుస్తూ, ఫలానా వాళ్ళు ఇల్లు కట్టేశారు, వాళ్ళు సెటిల్ అయిపోయారు, ఫలానా వాళ్ళకి బిడ్డలు కలిగారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇలాగన అనేకమైనటువంటి మాటల చేత మనల్ని మన స్థితిని గుర్తు చేస్తూ మనం ఎక్కడో వెనకబడిపోయి ఉన్నాము అనేటువంటి ఒక ఆలోచన మనకు కలిగిస్తూ ఉంటారు. ఇది ఎప్పుడైతే మనం విన్నామో వెంటనే మన మనసులో ఆందోళన ఏంటంటే, నేను అందరికంటే వెనకబడిపోయాను, మిగిలిన వాళ్ళందరూ నాకంటే ముందు వెళ్ళిపోతా ఉన్నారు, నేనే వెనకబడిపోయాను, నేను ఎదుగుదల లేకుండా ఉన్నాను. అదొక నిరాశ గుండెల్లో మనకు మొదలవుతుంది. అయితే దేవుని వాక్యం ఏం తెలియజేస్తా ఉంది అంటే, ఈరోజు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే,
మీరు ఎవరికంటే వెనకబడలేదు. లోకం మనుషుల వయస్సును, మనకు తెలిసిన సమయాన్ని చూసి లెక్కగడతా ఉంటుంది. కానీ దేవుడు మీ జీవితంలో ఆయన ఉద్దేశాన్ని బట్టి సరైన సమయాన్ని నిర్ణయిస్తాడు. మనం జీవించడానికి దేవుడు మనకి ఇచ్చిన కాలమానము వేరు. మన జీవితాల్లో దేవుడు చేయాలనుగా కార్యాల కొరకు దేవుని కాలమానం వేరుగా ఉంటుంది. ఈ రెండింటికి వ్యత్యాసం తెలియకుండా మనం మన జీవితంలో జరిగేటువంటిదే వాస్తవమైనట్లుగా భ్రమపడి బాధపడటం దేవుని విషయంలో జ్ఞానము అవగాహన లేకపోవటం అవుతుంది. కనుక ఇక్కడ మనం ఒక 4 పాయింట్లను ప్రత్యేకంగా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటి అనంటే సమయం వెనుక ఉన్న దైవికమైన రహస్యం. ఖచ్చితంగా మనం గమనిస్తే దేవుని వాక్యం ఏమని చెప్తా ఉంది, ఇంతకుముందు చదివినట్లుగా ప్రతిదానికి సమయము కలదు అని కింద కొన్ని విషయాలు ఇచ్చాడు. కట్టడానికి, కట్టబడింది అది పడగొట్టడానికి, నిలబడటానికి, పడిపోవటానికి, నాటటానికి, నాటబడిన దాన్ని పెరికివేయటానికి, నవ్వటానికి, ఏడవటానికి, సుఖించటానికి, దుఃఖించటానికి, కౌగులించటానికి, కౌగులించుట మానటానికి, ప్రతిదానికి సమయం ఉందని చెప్పాడు. అయితే అది మనం అనుకుంటున్నటువంటి సమయం కాదు. మనలను గురించి దేవుడు అనుకున్నటువంటి సమయం గురించి మాట్లాడుతా ఉన్నాడు. అందుకనే మనం గమనించినట్లయితే దేవుని యొక్క గడియారము, దేవుని యొక్క కాలమానం వేరుగా మనకు కనబడుతుంది. ఉదాహరణకు మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యములు 1:7 అక్కడ యేసు ప్రభు వారు ఆరోహణం అయిపోయే ముందు తన శిష్యులతో మాట్లాడుతుంటారు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు అన్నాడు. అనగా ప్రతి కాలాన్ని, సమయాన్ని దేవుడు తన చిత్తానుసారంగా జరిగిస్తూ ఉన్నాడు అనేటువంటిది మనం గ్రహించాలి. కాబట్టి పక్కవాడి జీవితంలో ఉదయం అయ్యిందని నా జీవితంలోకి ఇప్పుడే తెల్లవారాలని ఏముంది? ఉదాహరణకు మనం గమనిస్తే మనము ఇండియాలో ఉండి రాత్రి కాలంలో ఉన్నాం అనుకోండి, రాత్రి సమయంలో ఉన్నాం అనుకోండి. మరి అమెరికా వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు పగటి కాలంలో ఉంటారు. అంటే వాళ్ళకి తెల్లారిపోయిందని, మనం చీకట్లో ఉన్నామని మనం వెనకబడిపోయినట్ట కాదు కదా. ఎవరి కాలంలో వాళ్ళు ఉన్నారు, ఎవరి టైం జోన్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పగలనిచ్చింది దేవుడే, మనకు రాత్రినిచ్చింది కూడా దేవుడే. కనుక ఈ విషయాన్ని మనం గ్రహించుకుంటే ప్రతిదానికి సమయం కలదని మాట యొక్క అర్థం మనం తెలుసుకునే దానికి దోహదపడుతుంది. ఇంకొకటి, దేవుని యొక్క సమయము ఎల్లప్పుడూ కూడా పరిపూర్ణమైనదనే వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే యెషయా గ్రంథము 60:22 మనం గమనించినప్పుడు, తగిన కాలమున యెహోవానైన నేను దానిని త్వరపెట్టుదును అని అంటాడు. తగిన కాలం అంటే ఇప్పుడు మనం అనుకున్నప్పుడా, మనకు బాధ వచ్చినప్పుడా, లేక శ్రమ వచ్చినప్పుడా? ఇప్పుడు మనం అనుకున్నప్పుడు కాదు, దానికి దేవుడు నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు అని. కాబట్టి దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు, అలాగని తొందరపడిపోయేవాడు కాదు. ఆయన కరెక్ట్ గా టైంకు తన కార్యాలను ముగిస్తూ ఉంటాడు, జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క కాలమానములో ఉన్న రహస్యం ఏంటంటే ఆయన గడియారం, ఆయన కాలమానం వేరు. అలాగనే ఆయన సమయం ఎల్లప్పుడూ కూడా పరిపూర్ణమైనదిగానే ఉంటుంది. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని కాలము వేరు అనేటువంటి దానికి బైబిల్ నుంచి దైవికమైన కొన్ని సాక్ష్యాలను మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం. లోకం దృష్టిలో సహజంగా ఎవరైనా ఇక వీడి పని అయిపోయింది, వీడికి వెనకబడిపోయాడు, ఇక తిరిగి కోలుకోలేడు, తిరిగి మరలా పుంజుకోలేడు అని చాలా మంది ఫైనల్ డెసిషన్కి వచ్చేస్తారు ఇతరుల గురించి. కానీ అలాంటి వారిని కూడా
తన కాలమానాన్ని బట్టి దేవుడు గొప్పగా ఎంచి ఘనపరిచేటువంటి మనుషులు కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఉదాహరణకు మనం గమనించినట్లయితే మొదటగా మోషే అనేటువంటి వ్యక్తిని పరిశీలించినప్పుడు ఈయన 80 ఏళ్ల వయసులో దేవుని చేత పిలువబడ్డాడు. మొదట 40 సంవత్సరాలు ఫరో యొక్క రాజభవనంలో భోగభాగ్యాల మధ్య జీవించాడు. ఆయన ఏదో సాధించేయాలని అనుకున్నాడు. 40 ఏళ్ళు ఏమీ చేయలేకపోయాడు. ఆ తర్వాత మరొక 40 ఏళ్ళు అరణ్యంలో గొర్రెల కాపరిగా బ్రతకాల్సి వచ్చింది. ఇంచుమించు 80 ఏళ్ళు అయిపోయినాయి. ఇంక 80 ఏళ్ళు అయిపోయిన తర్వాత లోకం ఏముంటది, ఇంక వీడి పని అయిపోయింది, ఈ టైం అయిపోయింది అని అంటుంది తప్ప ఇతను ఏదైనా సాధించగలుగుతాడని ప్రోత్సహించడం కానీ బలపరచడం చేస్తారు ఎవరన్నా? ఎవరు మాట్లాడినా కానీ వీడి పని అయిపోయింది, టైం అయిపోయింది అంటారు. ఇక్కడ గమనించండి, గొప్ప విషయం ఏంటంటే 80 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత దేవుని సముఖంలో మోషే టైం స్టార్ట్ అయ్యింది. అప్పుడు దేవుడు పిలిచాడు. నీవు నా ప్రజలకు నాయకుడిగా ఉండాలని ఎన్నిక చేశాడు. అతను ఏ విధంగా బలపరిచాడో, ఏ విధంగా నడిపించాడో, ఏ విధంగా ఒక నాయకుడిగా మోషేను ఉపయోగించుకున్నాడో మనకు బాగా తెలుసు. కాబట్టి మనం అనుకున్నటువంటి టైము దేవుని టైంతో సమానం కాదు. అందరూ టైం అయిపోయింది అనుకున్నటువంటి మోషే జీవితంలో అప్పుడే స్టార్ట్ అయ్యింది. తర్వాత 40 సంవత్సరాలు దేవుని కొరకు సేవ చేశాడు. దేవుని ఎదుట ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా, సాత్వికుడైన వ్యక్తిగా, విజయాన్ని సాధించిన వ్యక్తిగా దేవుని ఎదుటకు మనం చూస్తూ ఉంటాం. ఈ రోజుకి విశ్వాసమైనటువంటి వారి జీవితాల్లో మోషే గొప్ప ప్రేరణ. రెండో విషయాన్ని మనం గమనించినప్పుడు యోసేపు, ఈయన జైలు జీవితం నుంచి సింహాసనానికి నడిపించబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అన్నలు వాళ్ళ యొక్క 17 ఏళ్ల వయసులో లేక వాళ్ళ యవన ప్రాయంలో ఇంట్లోనూ తల్లిదండ్రులతోనూ అందరూ కలిసి హాయిగా వాళ్ళు జీవిస్తూ ఉంటే, యోసేపు మాత్రం వాళ్ళ అన్నలు జీవించేటువంటి ఆ సుఖవంతమైన జీవిత కాలపులో ఈయన బానిసగా బ్రతికాడు, ఖైదీగా మారాడు. ఇంచుమించు చెప్పాలి అంటే ఒక 13 సంవత్సరాల పాటు ఒక భయంకరమైన నరక జీవితాన్ని అనుభవించాడు. బానిసగా అమ్మకపడ్డాడంటే ఏమనుకుంటారు? ఇక్కడ అయిపోయింది వాడి జీవితం, వాడు బ్రతుకు అంతే బానిసే, బయటకు రాలేడు అనుకుంటారు. దేవుడు అక్కడి నుంచి తప్పించి చెరసాలకు నడిపించాడు. ఇక చెరసాలలో పడ్డాడంటే ఇంక జీవిత ఖైదు, ఏదో శిక్ష వేస్తారు. ఆ శిక్ష అనుభవించిన తర్వాత కూడా నేరస్తుడుగానే చూస్తూ ఉంటారు, అవమానకరంగా చూస్తుంటారు. ఇక అతనికి మంచి గుర్తింపు కలిగిన జీవితం అనేది మొదట ఎవరికి సాధ్యం కాదు. అందుకనే జైలుకి వెళ్ళాము అంటే మన లైఫ్ కథం అయిపోయినట్టే లెక్క, మన టైం అయిపోయినట్టు లెక్క. కానీ అలాంటి సమయంలో కూడా దేవుడు యోసేపును అపాయింట్ చేసుకున్నాడు. తనకంటూ ఒక సమయం వచ్చింది. ఒక్క రోజులోని జైలు యొక్క ఖైదీ బట్టలు తీసేసి ఐగుప్తు రాజు యొక్క వస్త్రాలను ధరించి అతడు అక్కడ ప్రధానమంత్రి అయినట్లు మనం గమనిస్తూ ఉంటాం. ఆదికాండం 41వ అధ్యాయంలో ఈ సంగతులు చూస్తూ ఉంటాం. కాబట్టి మనమేమనుకుంటున్నాము అనంటే, మనం అనుకుంటున్నప్పుడు ఏ సమయం అయితే అనుకుంటున్నామో అది మంది అనుకుంటున్నాం కాదు. మనలను గురించి దేవుని సముఖంలో ఒక కాలం ఉంది. ఆయన దాని గురించి మాట్లాడుతూ ప్రతిదానికి సమయం ఉంది అనే విషయాన్ని చెప్పాడు. ఈ దైవిక సంబంధమైన సాక్ష్యాలలో మరొక సాక్ష్యం ఏంటంటే, లాజరు చనిపోయిన తర్వాత జరిగినటువంటి అద్భుతం. లాజరు జబ్బుగా ఉన్నాడని ముందే ప్రభువుకు వర్తమానం వచ్చింది, కానీ ఆయన రాలేదు. చనిపోయిన 4 రోజుల తర్వాత వచ్చాడు. లోకం అనుకుంటుంది ఇంకా బ్రతికించే టైం అయిపోయింది కదా, అంతా ముగిసిపోయింది కదా, అంతా అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చి ఈయన ఏం చేస్తాడు? ఇంకా ఒక వ్యక్తి చనిపోయాడు అంటే ఎక్కడితో ఇంకా అతను సమయం అయిపోయిందంటే అని అనుకున్నారు. కానీ యేసు ప్రభు వచ్చి అంటున్నాడు, ఇప్పుడే నా సమయం వచ్చింది. కుళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్న శవాన్ని కూడా నేను బ్రతికించగలను అని సమాధిలో ఉన్నటువంటి లాజరును
ఒక్క పిలుపుతో తిరిగి మరలా బ్రతికించాడు. అంటే లాజర్ను గురించి అందరూ ఏమనుకున్నారు? ఒకవేళ జబ్బుగా ఉన్నప్పుడు వచ్చినా ప్రభు బ్రతికించేవాడు, అతని టైం బాగుండేది అనుకున్నారు. అతను చనిపోయిన తర్వాత ఏమనుకున్నారు? ఇక అతని టైం అయిపోయింది, అతని పని అయిపోయింది, ఇంకా ఆలోచించడానికి ఏం లేదనుకున్నారు. కానీ ప్రభువు తన కాలాన్ని బట్టి లాజర్ను బ్రతికించి నా సమయం వేరు అనే విషయాన్ని ఇక్కడ మనకు రుజువుపరచడం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము దైవ సంబంధమైన కాలమానాన్ని జరిగించే క్రమంలో మనం ఎదురు చూడాలి తప్ప, మనకి ఇవ్వబడిన కాలమానాన్ని బట్టి లెక్కించుకుంటూ మనం ఎక్కడో వెనకబడిపోయి ఉన్నాము, ఫెయిల్ అయిపోయి ఉన్నాము, పనికి రాకుండా పోయాము, ఈ జీవితం అంతా ఇక అయిపోయింది అనేటువంటి నిరాశ నిస్పృహ మంచిది కాదు. ఇలాగ నువ్వు చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో ఇంకా అనేకమైన సంగతులు మనం చూడొచ్చును. అబ్రహాము 25 సంవత్సరాల పాటు ఎదురు చూసిన తర్వాత ఒక చక్కని కుమారుడిని దేవుడిచ్చాడు. అప్పటికి ఆయన అనుకుండొచ్చును, నాకు ఇంచుమించు 90 సంవత్సరాలు వచ్చేసినాయి, శారాకి 80 సంవత్సరాలు వచ్చేసినాయి, నాకు ఇంచుమించు 99 సంవత్సరాలు వచ్చేసినాయి, శారాకి 89 సంవత్సరాలు వచ్చేసినాయి, ఈ వయసులో మాకు పిల్లలు కలుగుతారా, మాకు సంతానం కలుగుతుందా, ఇంకంతా అయిపోయింది కదా, కాలం అంతా గడిచిపోయింది కదా అని వాళ్ళకు అనుకుండొచ్చును. కానీ ఏదైతే వేస్ట్ అయిపోయింది అనేటువంటి కాలంలో వీళ్ళు ఉన్నారో అప్పుడు దేవుడు తన కాలాన్ని బట్టి కార్యాలు మొదలు పెట్టాడు. అది మనం గుర్తించాలి. అందుకని ముందే గమనించాం, దైవికమైన కాలం వేరు, మనుషులకు దేవుడిచ్చిన కాలం వేరు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగనే మనం గమనిస్తే ఈ లోకంలో కూడా కొన్ని శక్తివంతమైన నిజ జీవిత సాక్ష్యాలు కొన్ని ఉంటాయి. బైబిల్కి బయట కూడా, అంటే ప్రకృతిలో నుంచి కూడా, సమాజంలో నుంచి కూడా కొన్ని దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. వాటిని గ్రహించినప్పుడైనా మనం మేలుకొలు పొందాలి. ఉదాహరణకు మనం గమనిస్తే చైనీస్ బ్యాంబూ అనేటువంటి ఒక వెదురు చెట్టు కథ ఒకటి మనం వింటూ ఉంటాం. అనేక సినిమాల్లో కానీ చాలా పుస్తకాల్లో రాస్తూ ఉంటారు. ఇది చైనాలో ఒక రకమైనటువంటి వెదురు చెట్టు. దాని యొక్క గింజను పెట్టి దానికి నీరు పోసి ఎరువేసి ఎంత సంరక్షించినా మొదటి సంవత్సరంలో భూమిలో చిన్న మొలక కూడా రాదు, రెండో సంవత్సరం కూడా ఏమీ రాదు, మూడో సంవత్సరంలో కూడా ఏమీ రాదు, అలాగే నాలుగో సంవత్సరంలో కూడా ఏమీ కనపడదు. అప్పుడు ఎలా ఉంటుంది ఎవరికైనా? అది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది, ఇంకా పనికిరాదేమో, వేస్ట్ అనుకుంటాం. కానీ ఈలోపు మిగిలినటువంటి మొక్కలన్నీ 4 ఏళ్లలో అవి పెరిగి పెద్ద అయిపోయి ఫలితాలను ఇస్తూ కళకళలాడుతూ ఉంటాయి. ఇది మాత్రం కనపడదు. 5వ సంవత్సరంలో అది మొలచి కనీసం 6 వారాల వ్యవధిలోనే ఇంచుమించు 90 అడుగుల ఎత్తు పెరిగిపోతుందట. గమనించండి. అంటే ఇప్పుడు ముందు మొలిచి పెరిగినవన్నీనేమో మేము ఎదుగుతున్నామో, ఫలించేస్తున్నామో, మా టైం బాగుంది అనుకుంటూ ఉండొచ్చు. ఈ 4 సంవత్సరాలు ఎంత నీరు పోసినా, ఎరువేసినా, అన్ని జాగ్రత్తలు చేసినా మొలవకపోతే ఇది ఎక్కడితో టైం అయిపోయిందని అనుకుండొచ్చు లోకం. కానీ ఆ తర్వాత అది మొలిచి 6 వారాలను 90 అడుగుల ఎత్తు పెరుగుతుంది. మరి మొదటి 4 ఏళ్ళు అది ఎందుకు పెరగలేదు అని అంటే, లోపల తన వేర్లను బలంగా నాటుకుంటూ కిందకు వెళుతుంది. అంటే పైకి ఎంత ఎదగాలో అంత లోతుగా వేళ్లను మొదట బలపరుచుకుంటుంది. దీనిలో ఉన్నటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, మన జీవితంలో ప్రార్థిస్తున్నా, కష్టపడుతున్నా ఫలితం కనిపించట్లేదు, ఎంత నమ్మకంగా ఉన్నా కార్యాలు జరగట్లేదు, దేవుడు మనల్ని వెనకబడ చేస్తా ఉన్నాడు తప్ప మన భవిష్యత్తులో ఎలాంటి హోప్ కనిపించట్లేదు అనేటువంటి ఉద్దేశాల్లో మనం ఉండిపోతూ ఉంటాం. కానీ వీటన్నిటికీ కారణం ఏంటంటే, భవిష్యత్తులో వచ్చే పెద్ద ఆశీర్వాదాలను, శ్రమలను తట్టుకోవటానికి
లోపల వీరులు బలంగా స్థిరపరుస్తూ ఉన్నాడు వీటి ద్వారా, ఈ కాలం ద్వారా అనేది మనం గుర్తించాలి. మీరు గమనిస్తే ఉదాహరణకి యోసేపు ఇంచుమించు 13 సంవత్సరాల పాటు అతడు భయంకరమైన శ్రమలు అనుభవించాడు. కుటుంబానికి దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా, అన్నలకు దూరంగా, ఎవ్వరూ లేరు నా వరకునేవాడు. కానీ 13 సంవత్సరాల తర్వాత దేవుడు అతన్ని హెచ్చించాడు. అబ్రహాము కూడా 25 సంవత్సరాలు నమ్మకంగా వెంబడించాడు. ఇక్కడ చూస్తే వయసు అయిపోతుంది, టైం గడిచిపోతుంది, ఏమి రిజల్ట్ లేదు. అది దేవుడు అప్పుడు తన పని మొదలు పెట్టాడు. కాబట్టి ఇవన్నీ ఏంటిదంటే దేవుడు తర్వాత ఇచ్చేటువంటి ఆశీర్వాదాలకి ఒక బలమైన పునాదిగా మనం ఇక్కడ వేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకా అలాగే లోకంలో చెప్పాలి అంటే చాలా విషయాలు ఉంటాయి. మరొక ఉదాహరణ చెప్పాలి అంటే కల్నల్ హార్లాండ్ సాండర్స్ అనేటువంటి కేఎఫ్సి వ్యవస్థాపకుడు ఆయన ఉన్నాడు. ఈయన తన జీవితంలో ఎన్నో వ్యాపారాలు చేసి అన్నిట్లో ఓడిపోయాడంట. 65 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అతని చేతిలో కేవలం $105, అది కూడా ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ డబ్బులు మాత్రం ఉన్నాయట. అంటే $105 అని అంటే ఇంచుమించు ఈ రోజుల్లో అయితే ఒక 8,000, 9,000 లోపు అనుకుందాం. కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే ఎంత వయసు వచ్చినా ఏమీ సాధించలేదు, ఇతని పని అయిపోయింది, ఇక టైం అయిపోయింది, ఇంకేం చేస్తాడు ఈయన అని అనుకుంటున్నారు. కాబట్టి అతను ఎలా చూశారు అని అంటే ఒక వెనకబడినటువంటి ఒక ఓటర్గా మాత్రమే చూశారు తప్ప అతను ఏదైనా సాధించగలుగుతాడనేటువంటి ఆలోచన, ఆశ ఎవరికి ఉండదు. కానీ గమనించండి, దేవుడు అతనికి సమయం అప్పుడు ఇచ్చాడు. అతని టైం అప్పుడు స్టార్ట్ చేశాడు. ఏం చేశాడు? తన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ తోటి తనకు తెలిసిన చిన్న రెసిపీని ఒక పనిగా ప్రారంభించి కేఎఫ్సి అనే సంస్థను ప్రారంభించాడు. అది రోజున ప్రపంచంలోని అతి పెద్ద బ్రాండ్గా మారిందని మన అందరికీ తెలుసు. అంటే గమనించండి, ఎంత వయసులో ఉన్నామో, ఎంత వెనకబడి ఉన్నామో అనేది కాదు కావాల్సింది. ఏ సమయంలో దేవుడు నాకు అనుగ్రహించే సమయం వస్తుందో, ఏ కాలానికి వస్తుందో అనేది మనం గుర్తుంచుకుని దానికోసం కనిపెట్టాలి తప్ప వయసును చూసుకునో, పరిస్థితులను చూసుకునో, బలాన్ని చూసుకునో, అందాన్ని చూసుకునో ఇక అయిపోయింది నా పరిస్థితి అని చెప్పి మాత్రం మనం అనుకోకూడదు. కనుక విజేతగా మనం మారాలి అని అంటే వయసుతో నిమిత్తం లేదు. దేవుడిచ్చిన తలంపులు, అవకాశాలు ఉంటే చాలనే విషయాన్ని దీని ద్వారా మనం ఆత్మీయ పాఠంగా నేర్చుకోవాలి. తర్వాత వెనకబడ్డాను అనుకునేటువంటి వారు చేయవలసినటువంటి పనులు ఏంటో చెప్తాను. ఏంటి ఆ పనులు అని అంటే ఒక ప్రాముఖ్యమైన 3 పనులు మనం చేయగలిగితే నేను వెనకబడ్డాను అనేటువంటి నిరుత్సాహం లేకుండా మరింత ఉత్సాహంతో మనం ముందుకు వెళ్ళటానికి ఈ 3 మాటలు ఉపయోగపడతాయి. అవేంటి అని అంటే మొదట విసుకక మేలు చేయటం నేర్చుకోవాలి. గెలిచే వారికి దేవుడిచ్చిన సూత్రం అది. గళతీయులకు రాసిన పత్రిక 6:9 మనం గమనిస్తే మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలసట పడక మేలు చేతిమేని తగిన కాలమందు పంట కోతుము అన్నాడు. అంటే ప్రార్థన చేయటం మానకూడదు, కష్టపడటం ఆపకూడదు, శ్రమల వలన మన డైలీ చేసే ఏ యాక్టివిటీ ఆగకూడదు, అన్ని అలాగనే చేసుకుంటూ పోతూ ఉంటే పంట కోసే కాలం ఒకటి వస్తుంది. అప్పుడు దాకా ఏం చేయాలి? విసుకక చేసే పనిని కంటిన్యూగా చేస్తూ పోవాలి. ఆత్మ సంబంధంగానైనా, శరీర సంబంధంగానైనా. రెండవది, ఇతర మనుషులతో పోల్చుకోకండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 12వ మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటాడంటే మీ జీవితాన్ని వేరొకరి జీవితంతో పోల్చుకోవద్దు. దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టించాడు. ప్రతి వ్యక్తిని గురించి దేవునికి ఉద్దేశం ఉంది.
కాబట్టి పిల్లిలాగా బ్రతకటం కంటే సింహంలాగా సరైన సమయం కోసం వేచి చూడటం అనేది కరెక్ట్. మూడవది ఏంటి అనంటే దేవుని తలంపులను నమ్మటం. చాలా మంది అంటారు, నన్ను నేనే నమ్మను అంటారు, ఎవరిని నమ్మను అని అంటారు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ జీవితంలో బాగుపడలేరు. ఇక్కడ దేవుని నమ్మనటువంటి వాడు భక్తిహీనుడిగా, పనికి వాడిగా మారిపోతాడు తప్ప జీవితంలో ఏమీ సాధించలేడు. ఎందుకుందంటే మనుషుడిని కలుగు చేసింది ఆయన, మనుషుని గురించి తలంపులు కలిగి వాని కొరకు సమస్తాన్ని సమకూర్చేది దేవుడు. అలాంటి దేవుని యొక్క తలంపులు మనం నమ్మలేకపోతే ఎవరి మాటలు నమ్ముతామో, ఎవరి ఆలోచనలను వెంబడిస్తామో, ఎట్లా బాగుపడతామో. కాబట్టి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవి సమాధానకరమైన తలంపులే గాని కీడును గూర్చినవి కావు. ఎంత చక్కని మాట చూడండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన తలంపులు నాకు తెలుసును, అవి మంచివో చెడ్డవో, అవి సమాధానకరమైనవి మేలుకరమైనవి తప్ప కీడొచ్చేవి మాత్రం కావు గనక నా తలంపుల మీద ఆధారపడండి అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నేను వెనకబడిపోయాను, జీవితంలో నా టైం అయిపోయింది, ఏమీ సాధించలేకపోయానని ఆ దిగులుతో కృంగిపోయి ఉండొద్దు. దేవుని యొక్క సమయం వేరు, మన యొక్క సమయం వేరు. ఇందులో కూడా మనం గమనించారు, గలతీ 4:4 అంటాడు, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి అంటాడు. ఏ కాలం పరిపూర్ణమైందే? మనం అనుకున్నటువంటి డిసెంబర్ 25 కాదు కదా. యేసుక్రీస్తు లోకానికి పంపించడానికి దేవునికి ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలాన్ని బట్టి పంపించాడు. కానీ ఆయన పంపించాలని ఎప్పుడు ఉద్దేశించుకున్నాడు? జగత్తు పునాది వేయబడకు ఉద్దేశించుకున్నాడు. అప్పుడు అనుకున్నటువంటి ఆలోచనను తగిన కాలమందు నెరవేర్చాడు. అలాగనే దేవుడు అనుకున్నటువంటి ప్రతి కార్యానికి సమయం ఉంది. దాన్నే ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద మనుషులు పడు ప్రతి ప్రయత్నముకు సమయము కలదు అని దేవుడు తెలియజేస్తే ఏమంటాడంటే, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు అని అంటే, నరులు అభ్యాసము పొందవలనే దేవుడు వారికి పెట్టిన కష్టానుభవము నేను చూచి తిని. ఎందుకు ఈ పరిస్థితి దేవుడు పెట్టాడు అంటే, మనం అభ్యాసం పొందాలని, నేర్చుకోవాలని. పనికి మాలినవన్నీ నేర్చుకోవటం కాదు, ప్రయోజనమైన వాటిని నేర్చుకోవాలి. అందుకనే 11వ వచనంలో అంటాడు, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలు. కాబట్టి దేవుని కాలం మనకలా అర్థమవుతుంది, కానీ సమయం ఉంది, ఆయన జరిగిస్తాడు. ఎవరిని ఫెయిల్ అవనివ్వడం, ఎవరిని విడిచిపెట్టడం, అనాథలనుగా విడవడం, ఎవరిని దరిద్రులుగా ఆయన చేయడం, పాపములను ఉండి చనిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు. దుర్మార్గుడిగా ఉండి నశించిపోవడం ఆయన సంతోషపడే కార్యం కాదు. కాబట్టి మన జీవితాల్లో చేసే ప్రతి దానికి దేవుడు హెచ్చించి మనల్ని గణపరిచేటువంటి సమయం ఉందన్న వాస్తవాన్ని గుర్తించి దాని కొరకు మన ఓపికతో దేవుని విశ్వాసం ఉంచి దేవుడు హెచ్చించేటువంటి సమయం ఉందన్న వాస్తవాన్ని గుర్తించి విశ్వాసంతో ముందుకు సాగుతాం. ప్రతిదానికి సమయం ఉంది. మన కన్నీటికి ముగింపు పలికే సమయం ఉంది. అవమానానికి బదులు రెట్టింపు ఘనతనిచ్చే సమయం ఉంది. కనుక ఆకాశం కింద ప్రతి ప్రయత్నం తగిన ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. గనక విశ్వాసంతో మన జీవితాలను ముందుకు కొనసాగించుకోవాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నారు. మీ అందరికీ వందనాలు.